అటెన్షన్ ప్లీజ్. పచ్చిగుడ్డు ఇలా కొట్టి నోట్లో వేసుకుని గుటుకుమనిపిస్తారు కొంతమంది. కాయని పాలలో పచ్చిగుడ్డు కొట్టుకుని గొంతులో పోసుకుంటారు ఇంకొందరు. అలా పచ్చిగుడ్డును ఆహారంగా తీసుకోవడం సరైన పద్ధతి కాదు. గుడ్డును ఉడికించి తినడమే బెస్ట్. బాయిల్డ్ ఎగ్ను పెంకు తీసేశాక 4 ముక్కలుగా చాకుతో కట్ చేసి మిరియాల పొడి జల్లుకుని తింటే ఆహా! తెల్ల సొనలో ఎవిడిన్ అనే పోషకాహార నిరోధకం ఉంటుంది. అది బయోటిన్తో కలిసిపోయి దాన్ని శరీరం వినియోగించకుండా అడ్డగిస్తుంది. గుడ్డును వేడి చేసినప్పుడు బయోటిన్ నుంచి ఎవిడిన్ విడిపోతుంది. గుడ్డులో ట్రిప్సిన్ అనే ఎంజైమ్ను పనిచేయకుండా చూసే నిరోధకం కూడా ఉంటుంది. వేడి చేస్తే దాని ప్రభావం 0 అవుతుంది. ఇండియాలో సంవత్సరానికి 149 బిలియన్ గుడ్లు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. బిలియన్ అంటే 100 కోట్లు. అంటే 149 బిలియన్ గుడ్లు ఈజ్ ఈక్వల్ టు 14,900 కోట్ల ఎగ్స్. అవి బాయిల్డ్ ఎగ్స్గా, ఫ్రైడ్ ఎగ్స్గా, ఆమ్లెట్లుగా, గుడ్డు పులుసులో, రకరకాల బేకరీ ఉత్పాదనల్లో వినియోగం అవుతున్నాయి. పౌల్ట్రీ ఉత్పత్తుల పరంగా దేశంలో టాప్ రాష్ట్రాలు ఏమిటో తెలుసా? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. గుడ్డు వాడకానికి సంబంధించి కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఎగ్లోని పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని కొంతమంది భయపడుతూ ఉంటారు. కేవలం తెల్ల సొన తింటే సరిపోదని, పోషకాలు కలిగిన పచ్చసొన కూడా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఒక గుడ్డులో దాదాపు 145 మిల్లీగ్రాముల చోలిన్ అనే పోషక పదార్థం ఉంటుంది. అది మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపక శక్తికి ఉపయోగకరం. మెమరీ, ఫోకస్ పెరగడానికి చోలిన్ అవసరం. గర్భిణులకు కోడిగుడ్డు మంచిది. గుడ్డు తింటే శరీరంలో HDL మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె ఆరోగ్యానికి అది ఎంతగానో మేలు చేస్తుంది. ఎగ్ అనేది న్యూట్రిషనల్ పవర్ హౌస్గా చెబుతారు. ఒక పెద్ద గుడ్డులో 6 గ్రాముల వరకు అత్యంత నాణ్యమైన ప్రోటీన్, దాంతోపాటు 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. కండరాల మరమ్మతుకు అవి సాయపడతాయి. అంతేనా? ఇంకా B12, B2, A, D, E, K విటమిన్లు, ఫోలేట్, చోలిన్, బయోటిన్ ఉంటాయి. ఆరోగ్యకరమైన ఫ్యాటు, ఒమేగా 3 కూడా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలోని ల్యూటిన్, జియాజాంతిన్ కళ్ళను బ్లూ లైట్ నుంచి రక్షిస్తాయి, కంటి చూపును కాపాడతాయి. గుడ్లలోని సల్ఫర్, అమైనో యాసిడ్స్ కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అది జుట్టును, చర్మాన్ని సంరక్షిస్తుంది, గోళ్లను బలంగా చేస్తుంది. ఎగ్ అనేది ప్రోటీన్ సప్లై సెంటర్ లాంటిది. కండరాల నిర్మాణానికి ప్రోటీన్ ఎంతో కీలకం. పచ్చసొనతో ఎగ్ తింటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. దాంతో వాపులు తగ్గుతాయి. హార్మోన్లు, కణాల పనితీరు మెరుగుపడుతుంది. డయాబెటీస్ కలిగిన వారు, హార్ట్ పేషెంట్లు, అధిక కొలెస్ట్రాల్ కలిగిన వారు డాక్టర్ సలహాపైనే గుడ్డు వాడడం మంచిది. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.